హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రెక్కింగ్ గురించి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మీ ముగ్గురం కలిసి, మా తమ్ముడు పూణే వచ్చేసాడు, వాడికి ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్లస్ మాకు ఫిజికల్ యాక్టివిటీగా ఉంటుంది అని అక్కడ మాకు దగ్గరలో గోరాడేశ్వర్ ట్రెక్కింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఈ బ్లాగ్ మొత్తం చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్గా అండ్ వ్యూస్ కూడా చాలా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ మేము పూణేలో ఉంటాము. మాకు దగ్గరలో 15 కిలోమీటర్స్ దూరంలో ఈ ట్రెక్కింగ్ ప్లేస్ అనేది ఉన్నది. సో దీని పేరు వచ్చేసి గోరాడేశ్వర్ ట్రెక్కింగ్. ఇక్కడికి ఎక్స్పీరియన్స్ చేపియాలని మా తమ్ముడికి అండ్ ఆల్సో మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఉంటుందని. ఇది మాకు నార్మలే, వస్తూనే ఉంటాము, వీక్లీ ట్వైస్ ఆర్ మంత్లీ ట్వైస్ వస్తూనే ఉంటాము. సో ఇక్కడ చాలా ఈజీ దిగడం, ఎక్కేటప్పుడే చాలా కష్టం. సమ్మర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి. నార్మల్గా వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ చాలా గ్రీన్ కలర్లో చాలా చెట్లు, చాలా పచ్చదనంగా బాగుంటుందండి ఇక్కడ పూణేలో. చూస్తుంటే నార్మల్గా అనిపిస్తుంది కానీ ఎక్కిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఆయాసంగా, ఎంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక స్టాప్ తీసుకున్నాము, వాడు ఎక్కలేకపోతున్నాడని. హాఫ్ వే వచ్చేసాము. కొంచెం స్టాప్స్ తీసుకుంటూ కొద్దిగా నడుచుకుంటూ ఇలా వచ్చేసి హాఫ్ వేగా వచ్చేసి ఇక్కడ అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక్కడ మార్నింగ్ ట్రెక్కింగ్ అంటేనే చాలా బెస్ట్ పార్ట్, ఎందుకంటే అందులో చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చాలా సైలెన్స్గా ఉంటుంది. మెయిన్గా బర్డ్స్ సౌండ్ అనేది చాలా ద బెస్ట్ అండి. ఇక చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఆ రోజు ఎండలు అనేది చాలా తగ్గిపోయాయి, మేము వెళ్ళిన రోజు ఇంకా మంచుగానే ఉంది. చూసారుగా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మరి పేరెంట్స్ వస్తారు, వాళ్ళకు కూడా చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఉంటుంది కదా. అమ్మయ్య, ట్రెక్కింగ్ ప్లేస్ వచ్చేసింది, లాస్ట్ అండ్ ఫైనల్. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. అయ్యో, వీడి ముఖం ఇంకా వెలిగిపోతుంది. మా ట్రెక్కింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. నవీన్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. వాడికి మాటలు రావట్లే. యాక్చువల్లీ ట్రెక్కింగ్ అంటే జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, మెంటల్లీ చాలా స్ట్రెంగ్త్గా కూడా టెస్ట్ చేస్తుంది మనకి. సో అలా అని మధ్యలో ఆగిపోకుండా మనకి మోటివేషన్ ఇచ్చుకుంటూ మూవ్ అవ్వాలి. ఏది అయినా సరే, నాట్ ఓన్లీ ట్రెక్కింగ్, మిగతా ఏ లైఫ్ మనకి సంబంధించినా కానీ అలా అనుకుంటే ముందుకు వెళ్ళిపోతాము ఖచ్చితంగా. అక్కడే ఆగడం అనేది కరెక్ట్ కాదు. సో చూసారు కదా, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. ఫైనల్లీ టాప్కి మేము రీచ్ అయిపోయాము, చాలా సూపర్గా అనిపించింది అండ్ ఆల్సో చాలా టయర్డ్ అయ్యాము. బట్ టాప్కి వెళ్ళాం కదా, చాలా వెళ్ళిపోయాం కదా అనే ఆనందం చాలా స్పెషల్గా ఉండింది. సో మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి టు బిందు డైరీస్. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.